ఏలూరు సర్ సిఆర్ రెడ్డి కళాశాల ఆవరణలో బుధవారం డ్రగ్స్ వద్దు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ వెట్రి సెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ డ్రగ్స్ వినియోగం యువత ఆరోగ్యానికి ధ్వంసం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ చలామణిపై సమాచారం ఉంటే 1972 నంబర్కు వెంటనే తెలియజేయాలని సూచించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి తమ భవిష్యత్తును వెలుగుపథంలో నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఏదైతే హై స్కూల్స్ దగ్గర ఈ డ్రగ్స్కి అలవాటు పడేటట్టుగా వాళ్ళందరూ కూడా వ్యాపారాలు చేయడానికి మరి సంఘ విద్రోహ శక్తులన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని నిర్మూలించాలి అని అంటే యువత ప్రముఖ పాత్ర వహించవలసిన ఆవశ్యకత అంతేనా ఉంది. కానీ ఇది కానీ ఏదైతే వచ్చినప్పుడు విచ్చలవిడిగా 2024 ముందు ఉంది అవసరం లేదు. ఆ దేశ భవిష్యత్తు అయిన యువతకి డ్రగ్స్ అలవాటు చేస్తే చాలు. వాళ్ళే దొంగలుగా తయారవుతారు, వాళ్ళే మర్డరర్స్గా తయారవుతారు. ఆ డ్రగ్స్ అందనప్పుడు వాళ్ళ తల్లిదండ్రులనే కొట్టడము, వాళ్ళ తల్లిదండ్రుల నుంచే తోసుకోవడము, వాళ్ళ అక్కా చెల్లెల మీద అఘాయిత్యాలు చేయడం, అన్నిటికి కూడా ఇట్లా సిగరెట్ షాపుల దగ్గర ఇంకోటి ఇట్లా అలవాటు జరిగినప్పుడు మీ టీచర్కి చెప్పడం కానీ లేకపోతే మీరు కానీ చెప్పినప్పుడు మీ పేరు వివరాలు ఎవరి దగ్గరికి వెళ్ళవు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచుతారు. మీ వల్ల ఏదైనా మంచి కేసు దేశాలు, శత్రు దేశాలు, పంజాబ్ కానీ ఇట్లాంటి రాష్ట్రాలన్నింటిలో చేస్తున్నారు. సో అలాంటి విద్రోహ శక్తులు, అంతేకాకుండా మన లోకల్ ఏరియాల్లో కూడా ఉంటారు. చిన్న చిన్న రౌడీల్ని పెంచుకుంటూ వాడి దగ్గర రౌడీలు చేరాలంటే ఇవాళ బాగా చదువుకుంటే ఎవరు వాడి దగ్గర తిరగరు కదా. మీ భవిష్యత్తుని చెడగొట్టి మీరు దేనికి పనికి రాకుండా 4-5 పోలీస్ కేసులు మీ మీద అయితే, లేకపోతే మీకు గంజాయి ఇంకోటి అలవాటు చేస్తే అప్పుడు ఆ పోలీస్ ప్రొటెక్షన్ అని అక్కడని ఇక్కడని వాడి చుట్టూ తిప్పుకొని వాడు ఒక రౌడీ షీటర్ మిమ్మల్ని తిప్పుకుంటూ ఉంటారు. అలా అలవాటు చేయడానికి చాలా శక్తులు మీరు సన్మార్గంలో వెళ్తున్నా కూడా మీ చుట్టూ ఉంటాయి. కాలేజ్లో కొన్ని గ్యాంగ్స్ అని, కాలేజ్ చుట్టుపక్కల సిగరెట్లు అమ్మే వాళ్ళని. సో ఇలాంటి వాళ్ళందరూ మనం ఎందుకులే, మనం బాగున్నాం కదా, మనకి వీళ్ళతో సంబంధం లేదు, ఈ చెడు వ్యక్తుల నుంచి మనం వెళ్ళట్లేదు కదా అని మనం సైలెంట్గా ఉంటే ఒక చెడు జరిగేటప్పుడు దాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా మనం 1972 నెంబర్కి ఫోన్ చేయడము. రెస్పాన్సిబిలిటీ మీకు ఉన్నాయి. మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాకుండా మేము చూసుకుంటాము. వర్స్ట్ కేసులో ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా చెప్పాలంటే మీకు అట్లా మీరు వస్తే కూడా ఇమీడియట్ గా మేము యాక్షన్ తీసుకుంటాము. 1972 అనే నంబర్ని మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. అది కాకుండా నషముక్త్ భారత్ అభియాన్ లో 1446 అనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఉన్నాయి. 1446 అనే యువత పాల్గొనడం చాలా ముఖ్యం. దేశం యొక్క, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని మరియు నా జిల్లాని మాదక ద్రవ్య రహితంగా